నాకైతే లవర్ లేదు. నన్ను ఎవరైనా లవ్ చేద్దాం అనుకుంటుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో I love you అని పెట్టండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. నీ టీ షర్ట్ మీద ఏం రాసి ఉంది మోనా? డ్రీమ్స్. అమ్మ వాళ్ళు చదువుకుంటారు. ఇప్పుడు నువ్వేమన్నా? అమ్మ వాళ్ళు చదువుకుంటారు. ఇట్ట తయారయ్యేనే మీరంతా? ఏ ఊరు మీది? ఎంతమంది దగ్గర మీరు బ్యాచ్? ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలియదు గాని బంగారం లాంటి భర్త నాకు దొరికింది. ఇంకేం కావాలి? ఈ లంచా కొడుకు ఎవరు? ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే దెంగ కూర్చో. மூத்த மொழி என் தாய்மொழி தமிழ். அந்த தமிழ் வாழ்க, தமிழ் வெல்க. தமிழன் வெந்தே தமிழன் வெந்தே. ఎందుకలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కరిసిందా? ఇంకోసారి బ్యాక్ సైడ్ నువ్వు మనిషి పశువాలా? ఇదెవతిరా? வீரில் வந்து காணந்தீடு வீரல் பாட மெல்ல காணிந்தீடு. உடல் மட்டும் இங்கு கிடக்குது, உடன் வந்து நீயும் உயிர் கொடு. ஹீரோ 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 ஹீரோ. Something is fishy. నువ్వు మనిషివా పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆ కుర్చీని మార్చబెట్టి పొట్టోడికి దోలు తీరిపోయింది. దట్స్ వాట్ ఐ వాంట్. ప్రసాద్, నీ పెళ్ళి ఎప్పుడు? ఏజ్ అయిపోతుంది, ఎప్పుడు చేసుకుంటావు? ఇంకా జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. బాబు ఎల్రా బాబు, నీతో వాదించి వేస్ట్. ఓయ్ ఏం చూస్తున్నావు అమ్మాయి? నీ గురించి మా ఫ్రెండ్తో వాదిస్తున్నా. వాడేమో చందమామకు మించిన అందం లేదంటాడు, నేనేమో నీకు మించిన అందం లేదంట. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నా కోరిక తీర్చిన వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇస్తా. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? నా కోరిక ఏంటంటే నాకు 2 కోట్లు కావాలి. అరే నీ అమ్మ కాలిపోకల మడ్డ, నీ చెల్లిలో నా మడ్డ, నీ అక్క నా సుల్లి. ఈ అమ్మ స్క్రాప్ బ్యాచ్ మొత్తం ఎక్కడే చేరిందిరా. 4 దింగి స్కూల్కి పంపిక మిమ్మల్ని, మీరు ఇలా తయారయ్యారా మీరు? ఎర్రి పుక్కులు అందరూ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎంతకాలం ఒంటరిగుంటావు, జంటగా నన్నుంచుకో.
రేట్ ఎంత అందం అమ్మాయైతే అల్లు కాకులతో బిర్యా అంట నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే ఎర్రి పుకులా ఉంది. మొహం చూపించి మాట్లాడు. పర్లేదు, బాగుంది. అప్పుడు ఎవరు అనుకునే సరిగా చూడలేదు. ఉంచే, బాగుంది. మావయ్య నేను నిజంగా మా నాన్నతో చెప్తాను. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఎందుకు ఇంత అందం నీకు? నీకోసం. ఓరు నీకోసం. నా కోసం ఎందుకు? నీకోసమే. ఇంటెలిజెంట్ ఫెలో. మా సెలబ్రిటీ కష్టాలు చూడాలి ఎట్లున్నాయో. ఇప్పుడు షూట్ కి వెళ్ళాలి, టైం లేదు, ఫోన్ల మీద ఫోన్ వస్తున్నాయి. ఆ స్కిన్ కాపాడుకోవడానికి క్రీమ్ కూడా బండి మీదనే రుద్దుకోవాల్సి వస్తుంది. అట్లుంది పరిస్థితి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఎప్పుడైనా నీ గర్ల్ ఫ్రెండ్ మంచిగా రెడీ అయ్యి పిక్ పంపించింది అనుకో, ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు అసలు? మరెందుకు? నా హార్ట్ ఖాళీగా ఉంది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే చెయ్యొచ్చు. మామ, సడన్ గా మీకు మీ ఎక్స్ కనిపించారు అనుకోండి, మాట్లాడతారా లేకపోతే తిట్టుకుంటారా? నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే, ఇంకెవ్వడం ఆపలేవురా. ఎగదెంగినో స్కూల్ ఎగదెంగినో పోయి పాలు చూపో లంచోడక పోయి పాలు. అబ్బాయి, నువ్వు ఎక్కువగా బయటికి తిరగకు. ఎందుకు? ఎందుకంటే ముందే ముద్దుగున్నావు, అమ్మాయిని చూసి మళ్ళీ దిష్టి పెడతారు. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను, ఈ జన్మకు నువ్వు నాకు దొరికినావు. లవ్ యూనే. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజారా? సొంత చెల్లి రీల్స్ చేస్తే నచ్చదు గానీ పక్కోడి చెల్లి రీల్స్ చేస్తే మాత్రం గుడ్లు అప్పగించి చూస్తారు కదా. అంటే అది రామ్ నాకు ఒకడు కామెంట్ పెట్టాడు, అమ్మలా ప్రేమించే అమ్మాయిలు కూడా ఉన్నారు బ్రో అని. 2 రోజుల్లో వదిలేసి దెంగేదాని ప్రేమని అమ్మ ప్రేమతో పోల్చుకరా పూక. ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. యాందిరయ్యా యాం చేస్తున్నా? చిన్నప్పుడు స్కూల్ కి రాండ్రా అంటే ఒక్క నా కొడుకు కూడా స్కూల్ కి వచ్చి సక్రమంగా చదువుకున్నోడైతే కాదరా. ఇప్పుడు పెద్దయిన తర్వాత స్టేటస్లు స్టోరీలు ఏమని పెడతారా మీరు? ఏమని పెడతారా? అరే నీ అమ్మ కాలిపోగల నా మడ్డ, నీ చెల్లిలో నా మడ్డ, నీ అక్కన నా సుల్లి, నీ నోట్లో నా మడ్డ, ఎర్రిపోగు నా మడ్డ, సరిగ్గా మాట్లాడితే మాట్లాడు, ఎర్రిపోగు నా మడ్డ.
అలాంటి నోరే పడిపోయింది. నీ మొత్తం గ్యాంగా నువ్వు మనిషివా లేకపోతే మాట మృగానివిరా నువ్వు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్, వా అన్న, వా 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 వా. రావట్లేదా వల్లాత చదీదు పుట్టిన ఇదేంది ఇదేందా ఇది నేను చూడలా. చిన్ని కళ్ళే అందం, ముద్దు ముద్దు మాటలు అందం, ముక్కు మీద కోపం అందం, మూతి ముడుచుకుంటే అందం. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. కాదు కూడదని మీరు ఆ ధైర్యాన్ని కూడగడితే ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా. అటు చూడు బే. తీసావు కదరా. క్లాస్ పెర్ఫార్మెన్స్, ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్ చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.